కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీలు నిర్వహించే ఐసీడీఎస్ స్కీమ్కు నిధులు పెంచేలా చూడాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి అధిక నిధులు రాబట్టాలని కోరారు. ఐసీడీఎస్ పథకం భారతదేశంలో అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచాయి. నేటి బాలలే రేపటి దేశ వనరులని, ఆ చిన్నపిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం, తగిన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మానవ వనరులను అభివృద్ధి చేసే ఐసీడీఎస్ కు నిధులు అవసరం మేరకు కేటాయించాలని, సరైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసింది. పిల్లల బరువు, వారి ఎదుగుదల సక్రమంగా ఉండాలని, శిశువుల పుట్టుక ఆరోగ్యంగా ఉండటానికి తల్లులకు పౌష్టికాహారం, సకాలంలో వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కూడా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పనిచేయటం లేదు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వల్లి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించే ఐసీడీఎస్ స్కీమ్కు కేంద్ర బడ్జెట్లో నిధులు తక్కువగా కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సిఐటియు నాయకులు విమర్శించారు. ఐసీడీఎస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయినా కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించలేదన్నారు. విత్తనాలలో పెరుగుదల లేకపోవటం, వారు దుర్భర జీవితాలను గడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన వారికి ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 50 సంవత్సరాల నాడు ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, అవసరం, ఆబ్జెక్టివ్, ఎయిమ్, అందుకు అనుగుణంగా పనిచేయనటువంటి సందర్భంలో అత్యంత ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల్ని ఏర్పరచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, సరైనటువంటి క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ని కావాలన్నా చైల్డ్ చిన్నప్పటి నుంచే వాళ్ళ శరీర దారుఢ్యం, ఆరోగ్యం, అలవాట్లు ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే బిడ్డ బయటికి రాకముందు, కడుపులో ఉండగానే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, అవసరమైన బరువు ఉండాలన్నా, ఇతర అన్ని ప్రమాణాలు బాగుండాలన్నా కూడా తల్లికి కూడా పోషకాహారం ఉండాలా. ఈ 2 అంశాల మీద కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలా, అందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలా, సరైన మానిటరింగ్, రెగ్యులేషన్ ఉండాలని చెప్పేసి అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా ఆ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం, ప్రభుత్వం ఆ పద్ధతుల్లో పరిపక్వత కానీ, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఇవ్వటం అనేటువంటిది లేదు. ఇక్కడ 2 అంశాలు. ఈ స్కీమ్ను అమలు చేసేటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, అట్లాగే ఈ స్కీమ్ను అమలు చేయడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే ఈ స్కీమ్ నిర్వహణ కోసం అవసరమైనటువంటి సెంటర్స్ ఏవైతే ఉండేవి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్, అన్నీ సక్రమంగా కూడా ఉండాలి. ఈ స్కీమ్ యొక్క 2వ అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేటువంటి స్కీమ్. సహజంగానే రాష్ట్రాలకు ఉండేటువంటి ఆదాయ వనరులు తక్కువ, అందుకని కేంద్రమే అత్యంత బాధ్యత వహించి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లు ఎంతమంది, ఫీడింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోతాయా, వాళ్ళు న్యాయమైనటువంటి పని చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం మ్యాన్ పవర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, పిల్లల సంరక్షణ, తల్లుల సంరక్షణ, సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇవ్వటం, ఈ రికార్డులన్నీ మెయింటైన్ చేయటం, ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి ఈ ఫేస్ రీడింగ్లు అన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేయటం, ఇదంతా కూడా రోజు రోజుకి అంగన్వాడీల యొక్క పనిభారం పెరుగుతూ ఉంది. వాస్తవంగా ఒకప్పుడు 7-8 తరగతులు చదువుకున్న వాళ్ళే ఈ పని చేయగలరని చెప్పి చదువుకునేవాళ్ళు. వాళ్ళ కనీస అర్హత 10th, అంతకన్నా ఎక్కువ కనుక లేకపోతే ఈ స్కీమ్ని నిర్వహించడం కష్టంగా తయారైన పరిస్థితుల్లో ఇంటరు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఐసీడీఎస్ స్కీమ్లో టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటేనే వాళ్ళు ఇక్కడ నాణ్యమైనటువంటి
పని చేయగలుగుతారు, సెంటర్లు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అందుకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి ధరలు, సర్వీస్ ఛార్జెస్, కుటుంబ పోషణ ఇతరత్రాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కనీస వేతనాలని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కనీస వేతనాలని నిర్ణయించాలి అని చెప్పేసానంటే అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలా. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గతంలో కన్నా 4 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంటే రాబోయే సంవత్సర కాలంలో ఈ సెంటర్ల నిర్వహణకి, ఫీడింగ్ అదనంగా పెంచడానికి, ఫీడింగ్లో క్వాలిటీ పెంచడానికి కానీ, వాళ్ళ వేతనాలు పెంచడానికి కానీ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇది సరైనటువంటి చర్య కాదు. అందుకని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేత సక్రమంగా పనిచేయించుకోవాలి అంటే జీతాలు పెంచాలనే అవసరం ఉంది. జీతాలు పెంచడానికి తమకి ఆర్థిక వనరులు అనుకున్నంతగా లేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో సహజంగానే బడ్జెట్ పెట్టిన తర్వాత చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు కోత తీర్మానాలు పెట్టచ్చు. ఐసిడిఎస్కి మీరు కేటాయించిన నిధులు ఏవైతే ఉండేవి చాలు అని చెప్పేసి, నిధులు పెంచాలని చెప్పేసి, ఆ రకంగా నిధులు పెంచమని చెప్పేసి కోరుతూ అన్ని ఐసిడిఎస్ సెంటర్ల దగ్గర కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాలు ధర్నా చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం ఈ విఘ్నతతోటి సేకరించాలని, ఇప్పుడు బడ్జెట్ కేటాయించిన నిధుల్ని వాళ్ళ రాబోయే రోజుల్లో వాళ్ళకి జీతభత్యాలు ఎంత అవసరం అవుతున్నాయో శాస్త్రీయంగా గతంలో నిర్ణయించినటువంటి కమిటీల సిఫార్సుల మేరకు